క్రీస్తు యొక్క సువార్త పరిచర్యలో తిమోతి పౌలు గారిని ఎప్పుడు వెంబడించాడో మనకు చూస్తున్నాం. 11వ వచనంలో, అంతియొకయ, ఈకోనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. నాకు శ్రమలొచ్చాయని తెలిసినా, నాకు హింసలొచ్చాయని తెలిసినా, శ్రమలలో హింసలలో నాతో పాటు పాలిభాగస్తుడిగా ఉంటూ నన్ను వెంబడించావు. నాకు శ్రమ రాగానే తప్పించుకొని పారిపోయినటువంటి వాడివి కాదు, నాకు హింస రాగానే తప్పించుకొని పారిపోయినటువంటి వాడివై కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకొనడానికి గెత్సెమనే తోటలోనికి వచ్చినప్పుడు 12 మంది శిష్యులందరూ కూడా ఏమయ్యారట? ఆయనను విడిచి పారిపోయిరి, ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయిరి. కానీ తిమోతి తన ఆత్మీయ నాయకుడైనటువంటి పౌలు గారికి హింస వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఆయనను విడిచి పారిపోయినటువంటి వాడిగా మనకు కనిపించడం లేదు. చూడండి, శ్రమలలో ఇబ్బందులలో కూడా ఆయనను వెంబడించినటువంటి వాడిగా మనకు తిమోతి గారు మనకు కనిపిస్తున్నారు. శ్రమలు వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే నన్ను నీవు వెంబడించావో, ఇక నేను త్వరలో చనిపోబోతున్నాను కాబట్టి నా తరువాత, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నీకు శ్రమలు వస్తాయి. ఇది పౌలు గారు తిమోతికి చెప్తున్నటువంటి మాట. రక్షించబడి బాప్తిస్మం పొంది సువార్త పరిచర్యలో పాల్పంచుకుంటూ ఆత్మీయ నాయకుడి యొక్క నాయకత్వంలో ఎదుగుతూ సేవల్లో సహకారిగా ఉంటున్నటువంటి తిమోతి గారికి పౌలు గారే చెప్తున్నటువంటి జాగ్రత్త, నేను మరణించిన తర్వాత కూడా నీకు శ్రమలు రాబోతున్నాయి. అలా శ్రమలు వచ్చినప్పుడు మరి ఏం చేయాలి? అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకోనియ, లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. హింసలు కలిగినప్పుడు, ఉపద్రవాలు కలిగినప్పుడు నువ్వు నాలో ఏం చూశావో అంటున్నాడు. ఏం చూశాడు అట? ఆయన యొక్క ప్రవర్తనను చూశాడు, ఆయన యొక్క ఉద్దేశాన్ని చూశాడు, శ్రమలలో ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాసమును చూశాడు, శ్రమలలో ఆయన కలిగి ఉన్నటువంటి దీర్ఘశాంతమును చూశాడు, శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఓర్చుకుంటున్నటువంటి ఆ ఓర్పును చూశాడు, శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఎలా సహించి ముందుకు వెళ్ళాడో వాటన్నిటినీ చూశాడు. వాటన్నిటినీ చూసినటువంటి తిమోతికి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కూడా ఎలా ఉండాలి? ఓర్పుతో ఉండాలి. శ్రమలలో నీవు సహనం కలిగి ఉండాలి. శ్రమలలో నీ విశ్వాసం నుంచి తొలగిపోకుండా విశ్వాసమును కాపాడుకునేవాడిగా నీవు ఉండాలి. క్రైస్తవుడికి శ్రమలు అనేవి చాలా సర్వసాధారణమైనవి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, జీవితంలో నువ్వు శ్రమలు గుండా, కష్టాల గుండా, హింసల గుండా వెళ్తున్నట్లయితే ఇదేదో ఒక రకమైనటువంటి వింత జరుగుతుంది అని నువ్వు తలంచడానికి వీలు లేనేలేదు. శ్రమల గుండానే మన ఆత్మీయ ప్రయాణం అనేది ముందుకు సాగుతుంది.